ఆ మంత్రము వినండి చాలు. ఓం కయానశ్చత్రా భవదోతే సదా వృధః సఖా కయాశతిష్ఠయా వృతా యోపాం పుష్పం వేద రాహుగ్రహ భగవానికి దేవ నమస్కారం. ఇది సాంప్రదాయం. భారతదేశం నలుమూలలు తిరిగినా కూడా మళ్ళీ ఈ గ్రామము, ఈ బంధువులను, అలాగే ఈ అద్భుతమైనటువంటి వేదికను, ఈ 3 రోజులు జరిగిన కళ్యాణము, అందులో ఈ మహాదేవుడి ఈ కైలాస మానస సరోవరం నుంచి వచ్చిన ఈ శివలింగాన్ని మళ్ళీ నిజంగా మా జీవితంలో మేము మర్చిపోం, మీరు మర్చిపోరు. అంత అద్భుతమైనటువంటి వేదిక. ఎమ్మెల్యే గారికి, వారి కుటుంబానికి ప్రతి సంవత్సరం గట్టిగా కొట్టండి. ఎందుకంటే ఈ చప్పట్లు, ఇది రాజకీయ సభ కాదు, మనకు రాజకీయ సభ అవసరం లేదు, రాజకీయ పరంగా అవసరం లేదు. సార్ నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నా మీరు అందరికీ గెలిపిస్తారు, నేను అంత గ్యారంటీ ఇస్తున్నాను. వారు ప్రచారం కూడా అవసరం లేదు. అంత ఆత్మీయులు, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగం, యశస్సు, జ్ఞానము, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు, జాలి, దయా, కరుణ ఉన్నటువంటి మహా వ్యక్తి, సాక్షాత్తు ఈశ్వరుడు రూపంలో ఉన్నటువంటి ఆ పుణ్య దంపతులు. ఒక్కటే మాటలో చెప్తా, చివరి గ్రహం ఉంది. నేను ఇద్దరిని అడిగాను మధ్యాహ్నం పూట, కాదు వాళ్ళ ధర్మపత్ని పేరేంటండి? ఆవిడని చూస్తే అన్నపూర్ణాదేవి ముఖవర్చస్సు కనబడుతుంది. అయ్యో, నేను ఇక మొత్తం చెప్పలే, ఏదో అలా మాట్లాడుతూ ఇవన్నీ తిరుగుతున్నాను. గురువు గారు మీరు ఎలా గుర్తుపెట్టారో తెలియదు. ఆ అమ్మ పేరు ఎవరికి తెలియదు, కానీ అమ్మ అందరికీ అన్నపూర్ణాదేవి అని మేము పిలుస్తాము అని పలికిన చూడు, అక్కడ ఆనందం అనిపించింది. అన్నపూర్ణాదేవి ఆ అమ్మ పేరు మణిదేవి అనుకుంటాను. మరి అన్నపూర్ణాదేవి ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు, చిన్నవాడైనా పెద్దవాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, అపరకు పేరుడైనా, ఏమీ లేని గుడిసెలో ఉండేవాడైనా సరే ఆ ఇల్లు అందరి నిలయమట. అది ఒక అద్భుతం నిజంగా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యబలమో, ఏ యోగ బలమో. మరి అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమితులు కావాలంటే 14 తరాలలో రాసి ఉండాలి నుదుటలో. ఇది రాసి పెట్టుకోండి. మరి మహాదేవదేవుడు కాబట్టి చివరి గ్రహం కేతు గ్రహం. జ్ఞానపీడలు తొలగిపోవాలి. చెప్పండి. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ ధారయేతు కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయేతు. ఓం కేతం ధన్వన్న కేతవే మేషామర్యామేషసే సమషద్భిరజాయథా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. కేతుగ్రహ భగవానికి. ఇప్పుడు మీ రేఖలు మా పండితులకు చూపెట్టండి. ఎందు గురించి చూపెట్టమంటున్నానంటే ఈ నవగ్రహ దోషాలు మీకు వద్దా? నవగ్రహ దోషాలు ఎందు గురించి అంటే మీరు దేశాన్ని రక్షించే సైనికులు. జై జవాన్ జై కిసాన్. ఈరోజు ఇంతమంది సవ్యంగా కూర్చున్నారంటే మీ సేవ మామూలుది లేదు. కాబట్టి రక్షక భటులు చాలా గొప్పవాళ్ళు మీరు. మీ కుటుంబాలు బాగుండాలి. చూపెట్టండి. మీ రేఖలలో ఏమైనా నవగ్రహ దోషాలుంటే తొలగిపోయే సమయం ఎలా తొలగిపోతుంది గురువు గారు? మీకు ఎలా తెలుస్తుంది అంటే నీకు నొప్పి వచ్చిందని నీ మనసులో ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడే తొలగిపోతుంది. అప్పటిదాకా అలాగే ఉండండి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ శంకర హర హర శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, జయ 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 జయ
ధర్మం మన హైందవులలో ఒక్కసారి మార్పిడు ఎన్నిసార్లు జరిగినా మళ్ళీ తల్లి దగ్గరికి రావలసిందే. అది హిందూ ధర్మం, అవునా కాదా? కాబట్టి ఇలాంటి ఈ హిందూ సనాతన ధర్మం ఇంకా 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 కొనసాగాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. ఇక నుంచి ఇలాగే ఉంటూ ఉండాలి. శుభం జరగాలి. అందరూ చెప్పండి. ఆదిత్యాని చ గురు శుక్ర నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకి కంఠభూషణం శక్తిధరం వందే వకారాయ నమో నమః. కుత్రస్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యకారాయ నమో నమః. 11 సార్లు ఆపకుండా హర 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 అని ఎవరంటారో వాళ్ళకు రోగాలు లేనట్టు. 11 సార్లు అలా ఆపి మధ్యలో ఉంటే ఏదో తెలియని రోగము నీ యొక్క శరీరములో ఉన్నట్టు. అది తొలగిపోయే సమయము ఆసన్నమైంది. అందరూ కూడా వినమ్రపూర్వకంగా భక్తిపూర్వకంగా హర 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 హర. నిజంగా కూడా 5 సెకండ్లే. వాస్తవానికి నన్ను ఈరోజు ఇక్కడికి పిలిచినటువంటి ఆ పుణ్య దంపతులకు అనేక మంగళాశాసనములు. నా నిజ జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప వేదిక, నా చిరస్మరణీయం, నేను మర్చిపోలేను. అంత అద్భుతంగా కార్యక్రమం చేయిస్తున్నారు. ఈ హర అంటే ఏమొస్తుంది తెలుసా? హర 10 రకాల దోషాలు పోతాయి. ఏమేం పోతాయి చెప్తూ వస్తున్నాను. ఇంకొకటి, భగవద్బంధువులకు భక్తి, దానితో పాటు భయము కూడా ఉండాలి. భయం ఉంటేనే భక్తి పెరుగుతుంది, భక్తి ఉంటేనే ధర్మం పెరుగుతుంది, ధర్మం ఉంటేనే హైందవం పెరుగుతుంది, హైందవం ఉంటేనే సనాతనం పెరుగుతుంది, సనాతనం ఉంటేనే హిందూ ధర్మం పెరుగుతుంది. ఇది హిందూ దేశం. ఇది ఎక్కడో పాకిస్తాన్ కాదు. ఏం దేశం? 196 దేశాలు ఏకమై వచ్చినా కూడా అలెగ్జాండర్ అసంటోడు ఇసుక రేవు కూడా తీసుకపోలేదు. అది భారతదేశం. మరి అందుకే ఒక్కసారి జై శ్రీరామ్, 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 పవనసుత హనుమానికి జై. అదే భయం ఎందుకోసం అంటున్నది తెలుసా? గురువు గారు చెప్తున్నారు 11 సార్లు హర ఉండొచ్చు మన కడుపులో. ఎవరికి తెలుసు ఎందుకు వచ్చిన బాధ? నేను నాస్తికునైనా సరే అందాము. నిజంగానే పోతాయేమో, నిజంగానే పోతాయా? ఖచ్చితంగా పోతాయి. ఎందుకు పోతాయి? స్వామి చరణాల దగ్గర వినమ్రపూర్వకంగా భక్తిపూర్వకంగా ధర్మాన్ని సంరక్షించడానికి మేము సైతము అని వచ్చి కూర్చున్నారు. చూడు, కూర్చున్నంత సేపట్లో ఒకరొకరు మాట్లాడుకుంటలేరు. ఏ వేదికలోనైనా పక్కపంటి వాళ్ళతోటి శిరస్సు వెనుకకు ముందుకు, ఎక్కడున్నావు అక్కాయ, బాగున్నావా, బావగారు నమస్కారం, చెల్లమ్మ బాగున్నావా, ఈ ముచ్చట్లు తప్ప వేరే ఉండయి. కానీ ఈ యొక్క అద్భుతమైనటువంటి కైలాసములో, ఇదొక కైలాసం. ఈ కైలాసములో ఎవరు మాట్లాడుకోకుండా మీ దృష్టి ఎక్కడుంది? ఆ మహాదేవుడి మీద ఉంది. ఉన్నప్పుడు ఆయన చూపు ఒక్క క్షణం మన మీద పడదా? ఎందుకు పడది? కాలహర, అందరు గట్టిగా కాలహర. మీకు కష్టాలు పోవాలంటే ఈ మంత్రం గట్టిగా రండి. కష్టహర, హర అంటే తొలగిపోతున్నాయి. హర గమనించండి. హర, ఆ లోపల నుంచి గాలి బయటకు వస్తుందా? ఆ లోపల చెడు అనేది గాలి ద్వారా బయటికి వెళ్ళిపోయే సమయము ఆసన్నమైంది. కాలహర, కైలాసానికి చూడాలి. కాలహర, కష్టహర. ఆ పుష్పాలు రాలుతున్నాయి చూడు. నా భక్తులు ఇంత ఆనందంగా వచ్చారు. నేను కైలాసములో ఆనందంగా ఉన్నాను. కానీ ఈ రోజు ఈ మాఘమాసములో, ఈ ప్రదోష కాలంలో ఆంధ్ర రాష్ట్రములో ఈ ఇరిపాక గ్రామము వచ్చినటువంటి చుట్టుపక్క గ్రామాల నుంచి వచ్చారు చూడు. ఇది నా శివ పరివారమురా.
ఇదంతా నా శివ పరివారము. ఈ రోజు నా శివ పరివారానికి కష్టాలైన తలుచుకుంటే ఒక్క క్షణం ఐశ్వర్యం ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఈశ్వరాధీనం అని తలుచుకుంటే ఎంతసేపు. అందుకే శ్రీశైల మల్లికార్జునుడి దగ్గర ఒక్కసారి ఆయన ఆ బాణం పైన నీళ్లు పోయడానికి మొర పెట్టుకుంటాం. చెప్పండి, కాలహర, కష్టహర, సంకష్టహర. రెండు చేతులు పైకి పెట్టండి. దారిద్రహర, దుఃఖహర. దుఃఖాలు పోవాలి కదా. దుఃఖహర, సర్వ పాపహర. ఇది గట్టిగా అన్నారు, ఏదో తెలియక పాపాలు చేసి ఉంటారు. ఇది మాత్రం గట్టిగా అన్నారు. మళ్ళీ ఒకసారి, సర్వ పాపహర, సర్వగండ హర, అపమృత్యు, భయదోష, పీడ నివారణ ధర. ఇన్ని పోయినాయి కదా. ఏమొస్తుంది తెలుసా? ఇప్పుడు స్వామి ఇస్తున్నాడు. చెప్పండి, దేవ నమస్కారం అందరూ నిఠారుగా. మనస్సంకల్పిత, మనోభీష్ట, మనోవాంఛ, ఫలసిద్ధికర. ఓం నమః శివాయ. జయ జయ శంకర హర హర శంకర, 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 హర హర శంకర, జయ జయ శంకర, శంకర హర హర శంకర. చేతులు గట్టిగా కరగాడు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర